మా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క ఉదయకాలము మీ మధ్యలోనికి మేము రావడానికి కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటకు వచ్చింటున్నాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. సర్వ మానవులను పరలోక రాజ్యము తీసుకువెళ్ళాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మా ప్రియమైన స్నేహితులారా, ఆలోచించండి. యేసు క్రీస్తు వారి లోకానికి కన్యక మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించిన దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే సర్వ మానవులను కూడా పరలోక రాజ్యము తీసుకువెళ్ళాలని యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మానవులందరూ కూడా ఇదిగో ఆయన దేవుని యొక్క గొర్రె పిల్లగా లోకానికి వచ్చింటున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చి మానవాళి కొరకు ఆయన క్రయధనం చెల్లించి చనిపోయి మూడో దినమున తిరిగి లేచుంటున్నాడు. కాబట్టి మా ప్రియమైన స్నేహితులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించడానికి ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తా ఉంటున్నాడు. ప్రయాసపడి పాప భారం మోస్తుంటున్నా ఓ నా సమస్తమైన జల్లారా, నా ఎద్దకు రండి, నేనే మీకు విశ్రాంతించదనని యేసుక్రీస్తు వారు ఆయన గాయపడిన స్థలాన్ని చాచి పిలుస్తా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అతిథ్య కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు ఆలోచించు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మానవులందరూ కూడా దేవుని యొక్క రాజ్యము తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో ఆయన లోకానికి వచ్చింటున్నాడు. సర్వలోకమును ప్రేమించుంటున్నాడు. ప్రేమించిన దేవుడు నీ కొరకు ఆయన కల్వరి శిలువలో నువ్వు చేతులతో చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క చేతులకు గాయములు, నువ్వు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క కాళ్ళతో గాయాలు. అదే విధంగా మానవుని హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి హృదయం ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపోటు. అదే విధంగా మానవుడు ఇక్కడే ఉండి అనేక విధములుగా ఆలోచించి పాపం చేస్తూ ఉంటాడు. కాబట్టి తల ద్వారా చేసిన పాపాల కొరకు యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మరణించాడంటే నీ నా పాపాల కొరకు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో మరణించి ఆయన మూడో దినమున తిరిగి లేచుంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. పాపలను పిలువడకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు, ఆ పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఎవరు పాపలని లోకంలో చూసినప్పుడు నువ్వు జన్మ కర్మ పాపివని బైబిల్ చెప్తా ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు ఆలోచించు. ఉన్న పాటున ఉన్న చోటున నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినట్టయితే నువ్వు ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆయన హత్తుకోవడానికి నిన్ను ఆయన ఆస్వాదిస్తున్నాడు. అదేవిధంగా నా ప్రియమైన స్నేహితుడా, ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంటున్నది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని బైబిల్ చెప్తా ఉంటుంది. ఒక కులమని, ఒక మతమని, ఒక తెగ అని, ఒక జాతి అని ఏ భేదం కూడా లేదు. అందరి కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే నా ప్రియమైన స్నేహితుడు ఆలోచించము. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలో పవిత్రపరుస్తూ ఉంటున్నది. ఎందుకంటే ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారానే తప్ప ఈ లోకంలో ఏ రక్తం ద్వారా మానవుని యొక్క పాపములు క్షమించబడవు. ఈ లోకంలో ఎన్నో రక్తాలు ఉంటున్నాయి, జంతువుల రక్తాలు, అదేవిధంగా అనేకమైన పక్షుల రక్తాల ద్వారా మానవుని యొక్క పాపములు క్షమించబడవు. ఒక పరమాత్ముడే పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చి రక్తం కార్చాలి. ఆయన ఎవరిని లోకంలో చూసినప్పుడు ఎవరు కూడా మానవాళి కొరకు రక్తం కార్చిన వారు లేరు. యేసుక్రీస్తు వారే మన కొరకై ఆ యొక్క కల్వరి శిలువలో బలి అర్పణగా మరణించి మూడో దినాన తిరిగి లేచి ఉంటున్నాడు. ఆయన నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి రాలేరని యేసుక్రీస్తు వారు పిలుస్తా ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా ఆలోచించము. ఎందుకంటే నేను కూడా ఒకనొకప్పుడు యేసుక్రీస్తు దేవుడని తెలియక ఈ లోకములో పాపంతో నేను లోకములో జీవిస్తా ఉంటున్నప్పుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నా పాపములు క్షమించబడ్డాయి.
1994 మే నెల 14వ తారీఖు నాడు యేసు ప్రభువారు నా పాపములను క్షమించాడు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా, అదేవిధంగా నిన్ను కూడా ఉన్న చోటున ఉన్న పాటున యేసు క్రీస్తు నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. ఆయన గాయపడిన స్థలంతో నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆయన నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. రండి, దేవుడి దగ్గరికి రండి, ఎక్కువగా దేవుని యొక్క విషయాలు తెలుసుకోనండి. అదేవిధంగా మా దగ్గర మా సహోదరులు కొన్ని చిన్న చిన్న పుస్తకములు, కలపత్రికలు, కొన్ని చిన్న భాగములు తీసుకువచ్చారు. తీసుకురండి, చదవండి, గ్రహించండి. ఇంకా మీకు ఎక్కువగా అందులో దేవుని యొక్క మాటలు పొందుపరచబడి ఉంటున్నాయి. అందుకే మేము ఎక్కువగా చెప్పాలంటే మాకు సమయం లేదు కనుక ఈ కొన్ని మాటలు మీకు తెలియపరుస్తూ ఉంటున్నాం. దేవుడు ఈ మాటలను దీవించును కాక. ఆమేన్. కరుణా సంపరుడా, ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో పాదాలు కొందరు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ బాల్యనకు తనను ప్రేమించి నీ రాజ్య సువార్తను ప్రకటించుటకు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవాళిలో దైవరూపం కలిగిన వాడై మరి పరలోకం దిగి వచ్చినావని ప్రభు, మీ యొక్క రక్తం ద్వారానే మనిషిని యొక్క పాప మరణం నుండి తప్పించి పరలోక రాజ్యానికి శ్వాసం కాకుదారులుగా చేయగల వాడు మీరేనని వారు గమనించలాగా మీ ఆత్మకార్యం జరిగించి నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.